హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ట్రాక్టర్ ఎలా డ్రైవ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ తోటి అయితే జాగ్రత్తగా చెప్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కొత్తగా ట్రాక్టర్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ సీనియర్లు అయితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే కొత్త వాళ్ళకి మాత్రమే. ఎవరైతే ట్రాక్టర్ డ్రైవింగ్ రాని వాళ్ళు ఉంటారో కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకైతే ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ అయితే ఎలా డ్రైవ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో మనం డ్రైవ్ చేయబోయే ట్రాక్టర్ అయితే సోనాలికా ఇంటర్నేషనల్ DI 743. సో ఈ వెహికల్ అయితే ఎలా డ్రైవ్ చేయాలో చెప్తాను. అలాగే ట్రాక్టర్స్ అన్నీ ఒకటే విధంగా ఉండవు, కొన్నిటికి చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి డ్రైవింగ్ చేసే విధానంలో, గేర్స్ విధానంలో. సో అది కూడా అయితే చెప్తాను. సో ఇంకైతే ట్రాక్టర్ మీదకి వెళ్ళి ఫస్ట్ గేర్స్ అనేవి ఎలాగనేది చూద్దాం. తర్వాత బండి ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం తాళము ఇన్సెట్ చేసినాక బండి గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా చెక్ చేసుకోవాలి. బండి గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా ఎలా చెక్ చేసుకోవాలంటే మన గేర్ రెడ్ ఉంది కదా, ఇదైతే ఫ్రీగా లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుందంటే న్యూట్రల్లో ఉన్నట్టు అర్థం. అలా కాకుండా ఎక్కువ మూవ్ అవ్వలేదంటే, సపోజ్ ఇప్పుడు గేర్లో ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఎక్కువ మూవ్మెంట్ లేదు కదా, సో ఇప్పుడు గేర్లో ఉంది. అదే ఫ్రీగా ఇంత మూవ్ అవుతుందంటే గేర్లో లేదని అర్థం. సో మనం ఇప్పుడైతే తాళం అనేది పెట్టేసి ఫస్ట్ ఇగ్నిషన్ అనేది ఆన్ అవుద్ది. తర్వాత ఇంకో రౌండ్ తిప్పితే, ఇంకో రౌండ్ అని కాదు, కొంచెం లైట్గా అలా తిప్పితే బండి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ట్రాక్టర్కి అయితే రైట్ సైడ్ వచ్చేసి ఒక గేర్ లివర్ ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే రివర్సు, సెకండు, ఫోర్తు, 1, 3. సో ఇవన్నీ 1, 2, 3, 4 ఫార్వర్డు, ఈ 6 అనేది రివర్సు. సో ఈ గేర్ లివర్స్ అయితే రైట్ సైడ్ ఇవి ఉంటాయి. అలా లెఫ్ట్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చేసి లోడు హై గేర్ అంటారు దీన్ని, కొంతమంది చిన్న గేర్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఈ సైడు లెఫ్ట్ సైడ్లో చిన్న గేర్ ఉంది కదా, దీంట్లో లోడు హై అనే 2 సింబల్స్ ఉంటాయి. అంటే LH ఉంటుంది. L అంటే లోడు, హై అంటే హై గేరు, అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళేదానికి. దీన్ని హైలో పెట్టుకొని రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 గేర్లు మనం వేసుకుంటే బండి అనేది ఎక్కువ స్పీడ్ వెళ్తుంటుంది. అది ఎల్లలో పెట్టుకొని దీన్ని ఈ సైడ్ ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్లు వేస్తే బండి అనేది స్లోగా వెళ్తుంది. సో LH యొక్క తేడా అది. కొన్ని బళ్ళకి ఏంటంటే కుందేలు బొమ్మ, తాంబేలు బొమ్మ వేస్తుంటాయి ఫ్రెండ్స్ గేర్ రాడ్ మీద. అంటే తాంబేలు అంటే చిన్నగా వెళ్తుంది కదా, సో ఆ గేర్ని తాంబేలు మీద అనే దాని మీద సింబల్ మీద పెడితే బండి అనేది చాలా చిన్నగా తాంబేలు లాగా వెళ్తుంది. అంటే తాంబేలు ఎంత స్పీడ్ వెళ్తుందో బండి కూడా అంత స్పీడ్ వెళ్తుంది అనమాట. అదే ఇంకో గుర్తు వచ్చేసి కుందేలు ఉంటుంది. మనం కుందేలు మీద కానీ పెడితే కుందేలు అనేది ఎంత స్పీడ్గా పరిగెత్తుందో బండి కూడా అంత స్పీడ్గా పరిగెత్తుతుంది. సో కుందేలు, తాంబేలు బొమ్మలు ఉంటాయి కదా గేర్ రాడ్ మీద, వాటి అర్థం అయితే అది. సో ఇంకైతే బండికి వచ్చేసి లెఫ్ట్ సైడు మనం ఎడంకాలు పక్కన ఉంటుంది. ఇది వచ్చేసి క్లచ్ అంటారు దీన్ని. మనం గేర్ వేసేటప్పుడు దీన్ని అయితే పూర్తిగా ప్రెస్ చేయాలి. కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది, బలంగా తొక్కాలి. ఎందుకంటే లోపల క్లచ్ ప్లేట్స్ అనేవి ట్రాక్టర్కి కొంచెం హార్డ్గా కానీ కొన్ని రోజులు వెళ్ళాక కొంచెం హార్డ్గా ఉండడం జరుగుతుంది. సో అందుకని దీన్ని అయితే మనం పూర్తిగా ప్రెస్ చేసి గేర్ అనేది వేస్తే అప్పుడు గేర్ అనేది సౌండ్లు అలా రాకుండా స్మూత్గా పడుతుంటాయి. అలా స్మూత్గా వేస్తే గేర్ బాక్స్కి కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. పోతే ఇంకా రైట్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో రైట్ సైడ్ వచ్చేసి
బ్రేకు, యాక్సిలేటరు. ఇది వచ్చేసి యాక్సిలేటరు. మనం గేర్ వేసుకొని లైట్గా క్లచ్ వదులుకున్నాక యాక్సిలేటర్ అనేది ప్రెస్ చేస్తే బండి అనేది ముందుకి ఎక్కువ మూవ్ వెళ్తుంది. మనం ఎంత ప్రెస్ చేస్తే బండి అనేది అంత మూవ్ వెళ్తుంది. సో యాక్సిలేటర్ పనితనం అది. ఇంకా బ్రేక్స్ అనేవి 2 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బ్రేకు, రైట్ సైడ్ బ్రేకు. ఈ రెండింటిని మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బండి అనేది ఖచ్చితంగా లాక్ చేసి ఉంచాలి. అలా లాక్ చేయకుండా కానీ అన్లాక్ చేసి కానీ మనం బ్రేక్స్ వేస్తే బండి అనేది ఒక సైడ్కి కొట్టేస్తుంది. మ్యాక్సిమం బండి అనేది తిరగబడే ఛాన్స్ ఉంది. అందుకని మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ బండికి బ్రేక్స్ అనేవి 2 లాక్ చేసి ఉంచాలి. అది అన్లాక్ కానీ చేస్తుంటే మనం పొరపాటున అలా పెడితే ఒకటే బ్రేక్ పడుద్ది. చూసారా ఎలా ఉందో? సో అదే మీరు లాక్ చేసి ఉంటే ఇప్పుడు మీరు సింగిల్ బ్రేక్ తొక్కినా కానీ ఎక్కడ ఈ 2 బ్రేక్ ప్యాడ్లో చివరి తొక్కినా కూడా మీకైతే 2 బ్రేకులు కూడా అప్లై అవుతాయి. ఇదైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. అదే ఫీల్డ్లో అయితే మనం సింగిల్ బ్రేక్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా కటింగ్లు అయ్యేటప్పుడు ఎక్కువ సింగిల్ బ్రేక్ వాడాలి కాబట్టి అందుకని అప్పుడు దీన్ని అన్లాక్ చేసి పెట్టుకోవాలి. సో బ్రేక్స్ విధానం అయితే అది. సో ఇంకా బండి అనేది స్టార్ట్ చేసి ఒకసారి అయితే మూవ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ తాళం పెట్టాక ఒక స్టెప్ తిప్పితే ఇగ్నిషన్ అనేది ఆన్ అవుద్ది. నెక్స్ట్ 2వ స్టెప్కి అయితే ఇంజిన్ స్టార్ట్ అవుద్ది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంజిన్ అనేది స్టార్ట్ చేశాక క్లచ్ ఎడమ కాలు కింద ఉంటుంది. దీన్ని అయితే పూర్తిగా ప్రెస్ చేయాలి. పూర్తిగా ప్రెస్ చేశాక మనకి ఈ సైడు ఈ గేర్లో రాడ్లో వచ్చేసేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రివర్స్ ఉన్నాయి కదా, మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక గేరు ఇలా ఈ గేర్ రాడ్ అనేది సీటు వైపు ఈ చివరి కనుక్కొని వెనక్కి వేసుకుంటే ఫస్ట్ గేర్ పడుతుంది. సో వేసుకున్నాక క్లచ్ అనేది లైట్గా రిలీజ్ చేయాలి. మనం క్లచ్ అనేది గేర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్లచ్ అనేది పూర్తిగా ప్రెస్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే లైట్గా మనం క్లచ్ అనేది రిలీజ్ చేస్తే బండి అనేది ముందుకైతే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూశారు కదా, ఫస్ట్ గేర్ అయితే వేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలో అయితే చెప్పాను. ఇలా మీరు చిన్నగా అలవాటు అయ్యాక మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది కూడా అయితే రావాలి. మీకు ఇలా స్టీరింగ్ కంట్రోల్ వచ్చాక మీరు గేర్స్ అనేవి ఎక్కువ అంటే హై గేర్స్ అనేవి వేసుకొని ముందుకైతే వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ గేర్ తర్వాత సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు ఇలా వేసుకొని మీరు బండి అయితే తోలొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుకు ఎలా వెళ్ళాలో చెప్పాను కదా, అలాగే రివర్సు. సో ఇప్పుడైతే రివర్సు సేమ్ అదేవిధంగా మనం క్లచ్ పెడల్ అనేది పూర్తిగా కిందకి ప్రెస్ చేసేసి ఇటు సైడు డ్రైవర్ సీట్ సైడు అనుకొని ఈ గేర్ రాడ్ని లెఫ్ట్ సైడు అనేసుకొని ముందుకు అనుకుంటే మనకి రివర్స్ అనేది పడుద్ది. సేమ్ అలాగే క్లచ్ అనేది లైట్గా రిలీజ్ చేస్తే బండి అనేది వెనక్కి వెళ్తుంది. సో ఫ్రెండ్స్ రివర్స్ అనేది అలా చెయ్యాలి. సో ఇప్పుడు ఏంటంటే రివర్స్ వేసే గేర్ ఉంది కదా, మామూలుగా అయితే సోనాలిక ఇంకా మహీంద్రా 241 వీటన్నిటికీ దీంట్లోనే ఉంటుంది. ఇంకా కొన్ని బళ్ళు ఉన్నాయి, నాకు పర్టికులర్గా అవి ఏ బళ్ళు అనేవి తెలీదు. నాకు తెలిసి బల్వాన్ ఫోర్సు
బండి ఉంటుంది. దానికైతే రివర్స్ గేర్ అనేది దీంట్లో ఉండదు. ఇక్కడ ఉంది కదా ఆరు, ఈ ఆర్ అనేది దీంట్లో ఉండదు. ఆర్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ మన లోడు హై గేర్ ఉంది కదా, దీంట్లో ఎక్స్ట్రాగా ఆర్ అనేది దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఒక సైడ్కి. అది లెఫ్ట్కో రైట్కో అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మర్చిపోయాను. ఆ బండి మా ఊర్లో లేవు కాబట్టి, సో నాకు గుర్తునింది చెప్తున్నాను. ఉంటుంది. దాన్ని మనం అప్పుడు అది ఎటు సైడ్ ఉందో చూసుకొని దాన్ని ఆర్లో పెట్టుకోవాలి. మనం ఆర్లో పెట్టుకున్నాక ఇక్కడ ఉంది కదా, దీంట్లో అప్పుడు ఆర్ ఉండదు. ఇంకేమున్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో అప్పుడు మనం దీంట్లో ఒక గేర్ వేసుకొని బండిని అనేది రివర్స్ చేయాలి. దీన్ని ఈ చిన్న గేర్లో ఆర్లో పెట్టుకొని పెద్ద గేర్లో ఒక గేర్ వేసుకొని మనం బండిని అనేది వెనక్కి తీసుకెళ్ళాలి. సో కొన్ని బళ్ళకైతే అలాగుంటుంది. అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాటర్ అంతా చెప్పాలంటే వీడియో అనేది లెంత్ అయితే ఉంటుంది. మీరు మామూలుగా అయితే 5 నిమిషాల్లోనే ట్రాక్టర్ డ్రైవింగ్ అనే వీడియోలు చూసి ఉంటారు, కానీ 5 నిమిషాల్లో అయితే చెప్పడానికైతే సాధ్యం అవ్వదు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.